స్వాగతం సుస్వాగతం ఆర్పిఐ క్రియేషన్స్ జక్కన్న ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన యూత్ క్రౌడ్ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్. కామెడీకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన సునీల్ గారు హీరోగా, మనార్ చోప్రా హీరోయిన్ గా, వంశీ ఆకెళ్ళ గారి దర్శకత్వంలో వస్తున్న ఈ జక్కన్నకి చాలా క్రేజ్ వచ్చేసిందండి. అప్పుడే టీజర్ రిలీజ్ అయిన మొదటి రోజే 1,00,000 వ్యూస్ సంపాదించుకుంది అంటే ఈ సినిమాపై ఆడియన్స్ కున్న అంచనాలు ఎలాంటివో మనకు అర్థమవుతున్నాయి. సో జక్కన్నలోంచి మొదటి పాట వినేద్దామా? ఎస్, ఈ పాటని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను వెరీ స్పెషల్ గెస్ట్ అండి. మామూలుగా అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. సో అలా మన ఆర్పిఐ క్రియేషన్స్ సుదర్శన్ రెడ్డి గారు వెనకాల ఉన్న స్త్రీ ఈవిడ లతా గారు. సో లెట్స్ ఇన్వైట్ హర్ ఆన్ టు దిస్. ఇప్పుడు దినేష్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ లో సెకండ్ సాంగ్ కూడా వినేద్దాము. ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. తన బీట్స్ తో యూత్ బీట్స్ ని అమాంతం అలా పెంచేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా సరైనోడుతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దినేష్ మేమిద్దరం కలిసి ఐ థింక్ ఒక 500 సినిమాలకు పనిచేసి ఉంటాం, కీబోర్డ్ ప్లేయర్గా, డ్రమ్మర్గా. సో దినేష్ వచ్చి వెరీ చాలా అంటే మొత్తం ఫుల్గా ఇంకేం చెప్పాలి, మై బ్రదర్, వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా లైఫ్లో చాలా డెసిషన్స్ తీసుకున్నప్పుడు తను అడిగి తీసుకున్నాను మ్యూజిక్ డెసిషన్ స్టార్ట్ చేసే ముందర. సో చాలా విషయాలుగా. సో దినేష్ నువ్వు స్టేజ్కి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. దా దా తమ్ముడు దా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఫేవరెట్ కీబోర్డ్ ప్లేయర్. అంటే ఏం చెప్పాలి, కిరాణి గారి దగ్గర నుంచి మణి గారు, ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి తను వర్క్ చేశాడు. మోర్ దెన్ ఒక 1,500 ఫిల్మ్స్ వర్క్ చేసి ఉంటాడు. నేను స్టేజ్ షోస్ వాయించేవాళ్ళం. నేను ప్యాడ్ ప్లేయర్గా, తను కాంగో డ్రమ్ ప్లేయర్గా. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ళ ఫాదర్ డ్రమ్మర్ వచ్చారు, పళని గారు ఇక్కడే ఉన్నారు. అండ్ దినేష్ తమ్ముడు కూడా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర తన కీబోర్డ్ వాయిస్తున్నారు. వీళ్ళ తమ్ముడు రవి. హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ మ్యూజిక్. అండ్ చాలా ఈ ఆడియో రిలీజ్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్షిప్ నాకు దినేష్కి, అండ్ సేమ్ టైం సునీల్ గారు. ఎందుకంటే బికాస్ ఆయన తీసుకున్న ఎఫెక్ట్ కామెడీ నుంచి హీరోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన పడిన కష్టాలు, ఆయన 6 ప్యాక్లు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా కష్టం, చేసేటప్పుడు చాలా చాలా కష్టం. ఎందుకంటే 2 రోజులు జిమ్కి వెళ్తేనే 3వ రోజు వెళ్ళలేము. సో తను అంత కష్టపడి తన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఎంతో లైఫ్లో ఎంతో హీరో అవ్వాలనే ఆ తపనతో కామెడియన్గా ఎంటర్ అయ్యి హీరో అవ్వడం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో సునీల్ గారు ఒక రీజన్. అండ్ దినేష్ ఇంకేం చెప్పాలి అంటే నాకు బ్రదర్ అనే లైఫ్లో ఒకరు ఉంటే అది దినేషే. సో మేమందరం ఒకే ఏరియాలో ఉంటాం. సో నేనేం మ్యూజిక్ చేస్తున్నానో తనేం మ్యూజిక్ చేస్తున్నానో అందరం కలిసి వింటూ చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట లైఫ్ని. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఆయన ఈ స్టేజ్లోనే చాలా షోస్ చేసాం. చాలా అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే అన్ని మ్యారేజ్ హాల్స్లో మేము ఇద్దరం ప్రోగ్రామ్స్ వాయించున్నాం, చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ. సో ఈరోజు ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటప్పటికి చాలా సంతోషంగా ఉంది. సో కొంచెం లేట్గా వచ్చాడు, బట్ లేటెస్ట్గా వస్తాడు ఇంకా. సో థ్యాంక్స్ దినేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ దినేష్ సాంగ్ ఆడియో లాంచ్ చేసే అంత పెద్ద మనిషినేం కాదు. ఐఎమ్ రియలీ నాకు ఇన్ఫార్మ్ చేయలే. వచ్చింటే నేను అక్కడే ఎక్కడో వెనక నుంచుంటాను. బట్ ఇద్దరం లాంచ్ చేస్తాం ఈ సాంగ్. ఎందుకంటే బికాస్ చాలా కష్టపడి వచ్చాడు దినేష్. సో ఐ నో హిస్ జర్నీ. సో మీ అందరూ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇంకా దినేష్కి అరవరా? నాకు అర్థం కావట్లే. అది ఇది ఒకటి 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు తోడు, ఉంటాడు తోడు, ఏ గుండెల్లో లోడు తగ్గించుతాడు. ఏ టెన్షన్లు తెప్పించి ఫంక్షన్లు పెట్టింటే
ప్లీజ్ మీరు అందరూ కూర్చుంటే మనం సెకండ్ సాంగ్ విందాము అండ్ సార్ పైకి వస్తారు, మిమ్మల్ని అందరితో మాట్లాడతారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ వార్మ్లీ వెల్కమ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఫ్రమ్ దినేష్ నువ్వు చెప్తే నిజంగా బాగుందా? పర్చూరి బ్రదర్స్ ఒక సినిమాలో డైలాగ్ రాశారు. ఆ డైలాగ్ ఏంటంటే, అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండు అక్షరం, రెండు కలిపితే అన్న అని. ఇక్కడ మనందరి అన్న ఉన్నారు, మనందరి అన్నయ్య ఉన్నారు. ముందుగా అన్నయ్యకి నమస్కరిస్తూ, ఏ రంగంలోనైనా తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళకి చాలా అప్రిసియేషన్ ఉంటుంది, చాలామంది బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్లాగే అన్నయ్య తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో ఒక మెగాస్టార్ స్టేజ్కి ఎదిగి తనే ఈరోజు ఇండస్ట్రీలో సగభాగానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న అన్నయ్యకి వారసుడిగా మన హీరో సునీల్ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, స్వయం కృషితో అద్భుతమైన తన టాలెంట్తో ప్రతిభతో ఒక కమెడియన్ స్థాయి నుంచి ఈరోజు ఒక హీరో స్థాయికి ఎదిగి ఇక నుంచి హీరోగానే మనందరినీ అలరించడానికి దూసుకొని వస్తున్న సునీల్ గారికి, అట్లాగే నా మిత్రుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ సుదర్శన్ రెడ్డి, మేము చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్మి. అట్లాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ దినేష్, తమ్ముడు తమన్ దినేష్ ఇద్దరు కలిసి కీబోర్డ్ ప్లేయర్స్గా నా సినిమాలకు పనిచేయడం జరిగింది. చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ వీళ్ళిద్దరు కూడా. దినేష్ కూడా చాలా పర్ఫెక్షన్ ఉండే కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి హార్ట్ ఫేవరెట్గా ఉండేవారు వీళ్ళిద్దరూ లేకపోతే రికార్డింగ్లు క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్స్. అట్లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్ని దినేష్ని పెట్టుకొని దాదాపు సంవత్సర కాలంగా జక్కనన్ని బాగా చెక్కుతున్నారని అనిపిస్తూ ఉంది. అట్లాగే ఒక కొత్త దర్శకుడు వంశీ తన టెక్నీషియన్స్ని అందరినీ కలుపుకొని వాళ్ళ సపోర్ట్తో ఒక అద్భుతమైన సినిమాని జక్కనగా మన ముందుకు తీసుకురావాలని ఈ సినిమాకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేదాకా బాగానే ఉన్నా, చిరంజీవి గారు చూసినప్పటి నుంచి కాళ్ళు నొక్కుతున్నాయి నాకు. సార్ మీ ప్రెజెన్స్లో ఉండమే నేను ఏదో జన్మ చేసుకున్న అదృష్టం సార్. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 150th ఫిల్మ్. మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ సినిమాకి తీసుకెళ్ళి డాడీ అంటే, సినిమాలో సునీల్ ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు, అయితే వెళ్దాం మరి. డాడీ సినిమాకి తీసుకెళ్ళి డాడీ సునీల్ ఉన్నాడా, లేడు. వెళ్తాం లేరా అంటే సునీల్ భయ్య మీద జనాలకు ఉండే నమ్మకం అలాంటిది. సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అంటే చేస్తాడు అని. నేను ఎప్పుడు అంటూ ఉంటా, సునీల్ భయ్య హీరో అవడం వల్ల ఇండస్ట్రీ ఒక అద్భుతమైన కమెడియన్ మిస్ అయిపోయింది. కానీ దాని కాంపన్సేషన్ ఏంటంటే మంచి హీరోని సంపాదించుకుంది. సో సునీల్ భయ్య పడే కష్టం కానీ, ఆయనకునే డెడికేషన్ కానీ, ఆ హార్డ్ వర్క్ కానీ, అండ్ ఇవన్నీ ఉన్నా సరే అత్తుబాటు ఉన్న అంత మంచితనం కానీ చాలా రేర్గా ఉంటుంది ఎవరిలోనే. ఒక ఎక్కడ దొరకని ఆనిముత్యం సునీల్ భయ్య. సో యూ డిజర్వ్ ద సక్సెస్ భయ్య. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. నమస్కారం. తెలుగు చాలా మంచి లాంగ్వేజ్, బట్ this is the only thing I can manage as of now. But slowly and steadily, I think I'm going to learn a lot of Telugu. And thank you so much for a warm, very warm welcome to the Telugu film industry. And first of all, thank you Chiranjeevi sir for coming. I'm literally shivering. I'm so excited. Sir, just wanted to tell you, my sister Priyanka did a film with Ram Charan sir. That time I was not there in Mumbai. I was there in Delhi. I was staying in Delhi studying. And almost every week I used to message her, Didi, please make me meet. If not Chiranjeevi sir, at least Ram Charan. And she was like, okay. She used to say, right now I don't want you to come to Bombay. Tumko chaska lag jayega. You complete your studies, then I'm going to introduce you to everyone.
But I think today, after the audio function, I'm just going to call her up and say, Didi, I met Chiranjeevi sir on my own. And he was here to attend my audio function. And I'm sure she'll be very, very, very happy. Thank you, sir, for coming to my audio function. And now we launch the trailer. మనర్ సో మీరు ఫోన్ చేసి ఏం చెప్తారంటే రామ్ చరణ్ వాళ్ళ బ్రదర్ని కలిశాను చిరంజీవి గారు అని చెప్పండి. ఓకే, నవ్ హీ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఫాదర్, హీ ఈస్ లుకింగ్ లైక్ ఏ బ్రదర్ టు రామ్ చరణ్, రైట్? Of course, రైట్. సో మీతో పాటు స్టేజ్ మీదకి ఆ రిక్వెస్ట్ రామ్ ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను టు లాంచ్ ద ట్రైలర్. సో వీళ్ళందరి చేతుల మీదుగా చూడబోతున్నాం మనం కాసేపట్లో జక్కన్న థియేట్రికల్ ట్రైలర్. సో ప్లీజ్ జాయిన్ దెమ్. Welcome, sir. Thank you so much. So we say it together. ట్రైలర్ లాంచ్. Trailer launch. 10 సంవత్సరాల నుంచి వెయిటింగ్ మా బాస్ మెగాస్టార్ గారి గురించి మాట్లాడడం కోసం. ఈరోజు నా కోరిక తీరిపోయింది. సార్, ఐ లవ్ యూ సార్. ప్రేమ కథా చిత్రం చూసే ఉంటారు. నా క్యారెక్టర్ అక్క ఇప్పుడే వస్తా సుస్సుకెళ్ళి వస్తా అని. నా లైఫ్ మారిపోయింది. మళ్ళీ ఒక ఇంతవరకు మీరు చూడని గెటప్తో చూడని క్యారెక్టర్తో ఈ సినిమాలో మీ ముందుకు వస్తున్నాను. సేమ్ సక్సెస్ ఈ సినిమాతో మా సుదర్శన్ రెడ్డి గారు కొడుతున్నారు. ఇది ఫిక్స్. దీన్ని ఫిక్స్ అయిపోండి. అందరూ వెయిట్ చేయండి. నో డౌట్ 100% సక్సెస్. ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా సుదర్శన్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ వంశీ గారికి అండ్ టోటల్ ఆల్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒడిసుడు పిన్నిసే పిట్టానడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా తొలగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే బతాసే ముగ్గుతుంటే అదుసే జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా సే 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 ఒప్పులు బిరుసే ఒత్తిడి కోరే కురా వయసే సినదని షేపు సూపరే అపిలోడి ల్యాప్ టాపురే అందగాడి స్పీడ్ సూపర్ వీడి జోరు ఆడి బంకర్ ఏ చక్కర 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 చక్కండా చక్కర 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 చక్కండా పొరిసుడు పిన్నిసే పిట్టానడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా బొక్కిసే మిస్స నా మిస్సమ్మా. వెనకాల అన్నయ్య ముందు మిమ్మల్ని అందరిని చూస్తే నాకు నిజంగా ఇది నమ్మబుద్ధి కావట్లేదండి. లైఫ్లో ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ఫ్యాక్ట్ అయితే అన్నయ్య సినిమా లైన్లో నుంచుని 3 గంటలు కష్టపడి అందరినీ కొట్టేసి వెళ్ళి టికెట్ పడుకుని లాక్కుని వచ్చి సినిమా చూసి ఆ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల ఆయన లేకపోతే నా లైఫ్ సెటిల్ అయ్యేది కాదండి. ఆయన వల్లే నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను. నిజం చెప్తున్నానండి. మామూలుగా షూటింగ్ లేకపోయినా మనం ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఎవరికన్నా చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటాయి, ఏరే పర్సనల్ పనులు ఉంటాయి. కానీ అన్నయ్య 150th ఫిలిం నిన్న స్టార్ట్ అయింది. నిన్న షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈరోజు షూటింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి నైట్ అంతా షూటింగ్ చేస్తారు. కానీ నా కోసం ఇక్కడికి వచ్చారు. ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అన్నయ్య. ఎందుకంటేనండి అందుకే మెగాస్టార్. మనసు కూడా మెగాస్టార్ రేంజ్ మనసే. దేవుడు ఎవళ్ళైతే మోయగలరో వాళ్ళకే ఇస్తాడండి. నా చాలా అదృష్టం అండి ఇలా జరగటం. అన్నయ్య ఉండగా ఎక్కువ మాట్లాడితే బాగోదు. నేను తర్వాత మళ్ళీ మాట్లాడతానండి అన్నయ్య మాట్లాడిన తర్వాత లాస్ట్లో.